అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనము సమాజంలో మన ఇండ్ల వద్ద అనేక రకాల పక్షులు కానీ జంతువులు కానీ ఇంటి వద్ద మన పెంపుడు జంతువులు అయినటువంటి కుక్కలు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ పిల్లులు కానీ మనము పెంచుకుంటూ ఉంటాం. కానీ అవి కూడా మన కుటుంబ సభ్యుల మాదిరిగా వాటిని కూడా మనం పెంచుకుంటూ ఉంటాం. అలాంటి పక్షులు కానీ జంతువులు కానీ వ్యాధులు వచ్చినప్పుడు వాటికన్నా ఎక్కువగా మనమే ఎక్కువగా బాధపడతాం. అటువంటి వాటిలలో ఈరోజు ఉదాహరణకి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. ఈ వర్షాకాలంలో సర్వసాధారణంగా కోళ్ళకి అనేది కొన్ని రకాల వ్యాధులు అనేది వస్తూ ఉంటాయి. ఉదాహరణకి కోళ్ళకి ఎక్కువగా వచ్చే వ్యాధులు రోగాలు అనేసి మనం మాతృభాషలో చెప్పుకుంటాం. ఆ రోగాలు వచ్చినప్పుడు ఎక్కువగా మనం ఇంటి వద్ద పెంచుకునేటువంటి నాటుకోళ్ళు ఎక్కువగా చనిపోతూ ఉంటాయి రోగాలు వచ్చి. అటువంటప్పుడు మనం ఎక్కువగా ఇబ్బందికరంగా బాధపడతాం. అదేవిధంగా మనం ఉదాహరణకి ఒక్కొక్క కోడి రేటు వచ్చి ఎట్టకాదన్నా రూపాయల నుంచి 5,000, 6,000, 7,000 దాకా కూడా పోతుంది. ఉదాహరణకి కోళ్ళే కాదు, కోడి పుంజులు కూడా ఆ రేటే పోతున్నాయి నాటుకోళ్ళకు. కాబట్టి అలాంటి వాటికి వ్యాధులు వచ్చి రోగాలు వచ్చి చనిపోతే వాటికన్నా ఎక్కువగా మనమే బాధపడతాం. అటువంటి కోళ్ళు ఉదాహరణకి చచ్చిపోయి దానికి ఉపయోగపడకుండా మరణించినప్పుడు వాటికి ఎంత ఆర్థికంగా మనకి ఎంత నష్టం వస్తుందంటే మనం చెప్పుకోరాని బాధలు అవుతాయి. అటువంటి వాటికి కోళ్ళకి సింపుల్గా రోగాలు అనేది వ్యాధులు వస్తాయి కదా. అటువంటి వాటికి నేను ఒక సింపుల్ అయిన వైద్యం చెప్తాను. దాన్ని కానీ ఫాలో చేసినారంటే ఎటువంటి రోగాలు వచ్చినా కూడా మనము వాటి నుంచి మన పక్షులని మన కోళ్ళని మనం రక్షించుకోవచ్చు. ఇది బాగా పరిశీలించండి. ఇది ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుంది. దీని పేరు బాగా పరిశీలించండి. ఇది నేల ఉసిరి. బాగా చూడండి. ఈ ఆకు దీన్ని గుర్తు పెట్టాలంటే కూడా ఆకు కింద గింజలు ఉన్నాయి చూడండి. ఇది గుర్తు కనబడతా ఉందా గింజలా? ఇవి గింజలు బాగా పరిశీలించండి. ఇది ఉంటే ఈ విధంగా ఉంటే ఇది నేల ఉసిరి అనేసి మనకు గుర్తింపు. ఈ ఆకుల వరకే తీసుకొని ఈ ఆకులతో పాటు 4 మిరియాల గింజలు, 2 తెల్లపాయలు మనం ఒలుచుకోవాలి. అదేవిధంగా ఒక చిటికెడు పసుపు, జీలకర్ర కొద్దిగా వేసి బాగా దంచి పచ్చడి మాదిరిగా చేసి రోజుకి 2 పూటలు పెట్టాలి. అంతంత వంటలుగా తయారు చేసుకొని కోళ్ళకి అవి ఎట్టా తినవు. మనమే బలింతంగా నోట్లో వేసి తెల్లారితో 3 వంటలు వేసి దురిగేయాలి. అదేవిధంగా సాయంత్రం ఎత్తి అదేవిధంగా దూర్చేసినామంటే వాటి నోట్లలో వెంటనే 3వ రోజుకంతా వాటి మళ్ళీ యథాప్రకారం కోళ్ళు ఇటువంటి వ్యాధులు వచ్చినా కూడా అవి వ్యాధుల నుంచి బయటపడతాయి. అప్పుడు మనకి ఎటువంటి బాధ అనేది ఉండదు. అదేవిధంగా కోళ్ళు కూడా మన కోళ్ళు మనం భద్రపరచుకోవడం అనేది జరుగుతుంది ఆ వ్యాధుల నుంచి. చూడండి, నేల ఉసిరిలో ఇంత లాభం ఉంది. కోళ్ళకి రోగాలు వస్తే ఈ ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. చూడండి, దీని పేరు నేల ఉసిరి. ఆకు బాగా పరిశీలించండి. కోళ్ళకి రోగాలు వస్తే ఇది ఒక చిట్కా వైద్యం. ఊరికి అనవసరంగా వాటికి ఇంజక్షన్లు వేసి ఆ వ్యాధులు పొడస్తాయనేసి ఇంజక్షన్లు టానిక్లు పాడిచ్చి కోళ్ళని చంపుకోవద్దండి. ఇది అనాదిగా వస్తున్న ఇది పద్ధతి. ఈ నేల ఉసిరిలో ఇంత పవర్ ఉంది. సరే, మరొక ఎపిసోడ్లో మనందరం ఒకటవుదాం. నమస్కారం.